కరోనా వచ్చిందని తెలిసిందో లేదో కాలజ్ఞానం కమ్మలల్ల బ్రహ్మంగారు ఏనాడో రాసిండని సోషల్ మీడియాలో చర్చ నడిచింది కదా. దునియాల ఏడ ఏ ఇచ్చంత్రాలైతే ఎటువంటి ఘోరాలైతే అని 100 ఏండ్ల కిందనే బ్రహ్మంగారు రాసిండని ఇప్పటికే ఎన్నో మాటలు చెప్పుకున్నాం. కానీ గిసువంటి వింత జరుగుతుందని బ్రహ్మంగారు కూడా ఊహించలేదు కావచ్చు. అగో అంత ఇచ్చంత్రం ఇది. ఇచ్చంత్రాలకే ఇచ్చంత్రం కాకపోతే పుట్టిన 5 రోజులకే పాలిచ్చుడేందుల్లా. ఇగో గి లాగదూడం చూడుండ్రి, ముద్దుగా మంచిగా ఉన్నది కదా. గిది పుట్టి 5 రోజులే అవుతుందట, కానీ పొద్దు మాపు కలిపి దినాంకు 2 లీటర్ల పాలిస్తున్నది. వష్ని గిదేం చిత్రం రో, పాల్లాగే వయసులో పాలిచ్చుడేంది అని పరేషాన్ కాకుండ్రి, అది నిజమే మరి. అగో కావాలంటే చూడుండ్రి, గి అన్న పాలు వెండుతున్నాడు. నిర్మల్ జిల్లా లోలం అనే ఊళ్ళే అజార్ అనేట ఆయనకు డైరీ ఫామ్ ఉన్నదట. అందులో ఓ జెర్సీ ఆవు 5 రోజుల కింద ఈనిందట. ఇక పుట్టిన లేగదూడ పొదుగు చూడడానికి పెద్దగా ఉండే వరకలా ఇదేంద్రో అని పిండి చూస్తే పాలెల్లుడు పెట్టినాయట. అంతేనా అన్న? కూడా రోజు ప్రొద్దున సాయంత్రం పాలు ఇవ్వడం జరుగుతూ ఉంటే స్థానికులకు వింత కలిగి రోజు చూడడానికి చాలామంది చుట్టుపక్కల గ్రామాలలో వస్తున్నారు. మరి ఇలా ఇవ్వడానికి గల కారణం ఏంటిది అనేది ప్రకృతి వైపరీత్యమా లేక ఇంకేదన్నా అని స్థానికులలో చర్చ జరుపుకుంటున్నారు. లెక్కకైతే లేగదూడ పెరిగి పెద్దదై ఈని పాలు ఈయనకి 2 ఏళ్ళు పడుతుందట. కానీ ఇది పుట్టిన 5 రోజులకే ఇచ్చే వరకలా అందరూ పరేషాన్ అవుతున్నారు. ఇది మరి దేవుని మహిమనా లేకపోతే ఇంకేమన్నా అని అందరు ఆలోచన చేస్తుంటే గదేం లేదు, ఇదంతా హార్మోన్ల ప్రభావం అని పశువుల డాక్టర్లు అంటున్నారు. ఇవ్వడానికి 2 రకాల హార్మోన్లు ఉపయోగపడతాయి. ఒకటి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఉంటుంది, దానివల్ల పాలు వస్తాయి. అలాగే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. ఈ రెండింటి వల్ల ఏమైనా ఈ దూడలో పాలు వస్తుంటాయి అంతే తప్పితే వేరే ఇతరత్ర ఎలాంటి అంటే వేరే ఏమి మొత్తానికైతే గా డైరీ అన్నకు కిస్మత్ మంచిగా ఉన్నది పోండ్రి. ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు ఒకటే పారి తల్లి పిల్ల 2 పాలు ఇవ్వబట్టే అని అంటున్నారు ఇది చూస్తున్నోళ్ళు. బిచ్చగాడు సినిమా కథ యాదుంది కదా మీ అందరికీ. అమ్మ పానం మంచిగా కావాలని ఉన్న ఆస్తుల్ని కోట్ల రూపాయలు నిడిచిపెట్టి బిచ్చమెత్తుకుంటాడు హీరో. కొన్ని రోజులు అట్లా చేస్తే తల్లి గోలుకుంటుందని నమ్మి గుళ్ళకాడ అడుక్కుంటా బతికెళ్ళ తీస్తుంటాడు. సినిమాలనంటే గసవంటివి చేస్తారు కానీ బయట ఎవరు చేస్తారు? లచ్చల ఆస్తులు ఇడిచిపెట్టి బొచ్చ పట్టుకోవాలని ఎవరు అనుకుంటారు? కార్లు బంగ్లాలు వద్దనుకొని చిల్లర పైసల కోసం ఎవలూర్లు తిరుగుతారు. కానీ అటువంటి మనుషులు కూడా ఉంటారని గిసువంటి ముచ్చట్లు చూసినాకనే తెలిసింది. నా కొనలేని ప్రశాంతతను అడుక్కుంటా అనుభవిస్తుండి అన్న. నిజమైన కోటీశ్వరుడైన బిచ్చగాడంటే గీననే. అగో అయితే బిచ్చగాడు కావాలి లేకపోతే కోటీశ్వరుడు కావాలి గాని కోటీశ్వరుడైనోడు బిచ్చగాడు ఎట్లయితాడు? ఇదేమన్నా బిచ్చగాడు 2 సినిమానా ఏంది అని అనుకోకుండ్రి. రోడ్ల మీద తిరుక్కుంటా 5-10 ఆడుకుంటున్న ఈయన పేరు కిమ్. స్వీడన్ దేశం నుంచి 3 నెలల వీసా మీద ఇండియాకు వచ్చిండు. ఈయన అంటే కోట్లు వలికే వ్యాపారాలున్నాయట. అయినా కూడా మనసుకు ప్రశాంతత కరువైందని కోయంబత్తూరులున్న ఈశా యోగా కేంద్రానికి వచ్చిండు. అక్కడో పెద్ద ఆయన మనశ్శాంతి కావాలంటే అడుక్కోవాలని చెప్పిండట. ఇక దీంతోనికి ఇట్లా రోడ్ల పంటి తిరుక్కుంటా అడుక్కోబట్టిండు. ఏం మాట్లాడకుంటే ఎవరైనా పైసలేస్తే నవ్వుముఖం పెట్టి 2 చేతులు జోడించి దండం పెడుతున్నాడు. గిట్లా ఉన్న బాధలన్నీ మర్చిపోయి మనసును నిమ్మలం చేసుకుంటా 3 నెలలు ఇట్లనే ఆడుకొని వీసా అయిపోవడంతో అలా దేశానికి పోతాడట. కానీ గిసోంటి డైరెక్ట్గా చూసుడు గిదే ఫస్ట్ కదా నుల్లా. అందుకే అంటారు కదా, కొన్ని జీవితాలు కొన్ని సినిమా కథలైతే కొన్ని సినిమాలే కొందరి జీవితాలు లెక్క ఉంటాయని. ఈ అన్న స్టోరీ కూడా సినిమా లెక్కనే ఉన్నదని అంటున్నారు ఈ వార్త చూస్తున్న జనాలు. అవుగాని ఈ ముచ్చటరికేనా మీకు? రేపు ఐతారం అందులో అమాస. ఎవ్వరు ఏసువంటోళ్ళో తెలియదు కాబట్టి ఏడికి పడితే ఆడికి పోవద్దు, చీకట్లు అస్సలు బయటికి పోవద్దని చెప్తుంటారు. చెప్పినట్టుగానే కొన్నిటి తాన 3 తోవల కాడ ముగ్గులేసో, చౌరస్తాల కాడ కోడిగుడ్లు తిప్పేసో, సందులల్లో నిమ్మకాయలో కూడా కానొస్తుంటాయి. ఇక అవి చూసినాక ఒక్కొక్కరు పడే ఆగం చూడాలే. కొందరైతే అవతలను పరేషాన్ చేయాలని కూడా గసవంటి పిచ్చి కథలు పడుతుంటారు. కానీ గీడనైతే కొత్తింట్లోనే చేసిరని రంది పడుతుంది. కుంకుమతోని ముగ్గేసి అందులో నిమ్మకాయలు పెట్టి కోడిని కూడా బలిచ్చిపోయారు. అంటే కొత్తింట్లో ఓనరు పాదం మోపక ముందే ఓర్వలేనోడు ఎవడో వచ్చి ఈ తీర క్షుద్ర పూజలు చేశారు అన్నట్టు. పాపం కొత్తిలకు ఇంకా పురాతన రంగులు కూడా వేసుకోలేరు కదా. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ అనే ఊళ్ళో జరిగింది ఇది. అవక్క మీతో కొట్లాటే మీరంటే వడనోళ్ళు ఉన్నారా? ఇదంతా ఎవరు చేసిరు అనుకుంటారు మరి? ఫస్ట్ ఇట్లాంటి వాళ్ళు ఎవరు ఉంటారు, ఎవరు చేసిండ్రు, అసలు మా వెనకాల ఏం జరుగుతుంది, మా కోసం మేము వస్తే మాకు తెలియని శత్రువులు ఎవరు ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళను ప్రభుత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇట్లాంటి ఎందుకంటే వాళ్ళు చేసింది చిన్నదే కావచ్చు, వాళ్ళు దేనికి ఆశపడి చేసిండ్రో కూడా మాకు తెలియదు. కానీ మేము ఈ ఇంట్లో గడపాలంటే గడపలేని పరిస్థితి. ఎందుకంటే ఏం జరుగుతుందో, మాకు ఏమన్నా అవుతుందా, మా ప్రాణాలకు ఏమన్నా అవుతుందా, మేము చనిపోతామా, ఏంది ఇదంతా ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళు మాట్లాడుతుంటే మాకు తెలియని భయం అనేది స్టార్ట్ అయింది. ఇట్లాంటివే మాకు తెలియదు. అందరు అంటుంటే మిమ్మల్ని చంపడానికే పెట్టిండ్రేమో ఇట్లాంటివి అంటుంటే మాకు
నిజంగానే ఇల్లు ఇంత కష్టపడి కట్టుకొని ఇంట్లో ఉండాలంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా భయం వేస్తుంది. ఉండలేని పరిస్థితి తెచ్చిండ్రు. ఎవరికి ఏమన్నా ఏం చేసినామో తెలియదు, అసలు ఎవరు అనేది క్వశ్చన్ మార్క్. వీళ్ళకు గిట్టనోళ్ళు కూడా ఇవ్వలేరట. అందరితో మంచిగా ఉన్నాము అని చెప్తున్నారు. కొత్తింట్లో పాలు పొంగిచ్చి అటే ఇంకా బిడ్డ పెళ్లి కూడా చేద్దామని అనుకున్నారట. కానీ ఇప్పుడు ఇదంతా చూసి ఇంట్లో ఉండాలంటేనే లేని బుగులు పట్టుకుందట. వాడెవడో మిమ్మల్ని చంపనీకే గిట్లా పూజలు చేసిరని ఆళ్ళు చెప్తుండే వరకు ఇంకింత భయం ఎత్తున్నదట. చేసినాడో కూడా తెలుసుకునేందుకు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చిరట. షీ కొందరికి అదేం రోగము కానీ పక్కోడు జర్రంత బాగుపడుతున్నాడు అని అంటే చాలా అబ్బర బిడ్డ వీడి గిట్లెట్లా పెద్దగా కాబట్టే వీని ఎట్లనన్నా జడగొట్టాలని చూస్తుంటారు. మరి ఎవరి కళ్ళు మండినాయో కానీ వీళ్ళని భయపెట్టేందుకు ఇదంతా చేసిండు. అయినా వాక ఇవాళ రేపు ఈ క్షుద్ర పూజలు నమ్మడం చెప్పు పొదువని బద్మాషిగాడ కూడా ఇట్లా కథలు పడవచ్చు. ఏం బొగులు పడకుండా కొత్తింట్లోకి అడుగు పెట్టిరు. మీకు అంతగానం అనుమానం ఉంటే శాంతి పూజలు హోమాలు చేయించుకోరు. అంతేగాని ఎలకలు ఉన్నాయని ఇల్లుదాలుగా పెట్టుకుంటామా? ఎవడో పసుపు కుంకుమ చల్లినని కష్టపడి కట్టుకున్న ఇల్లును వదిలేసుకుంటామా? మంచి మనసుతో పాలు వంగిరే అంత మంచి జరుగుతుందని చెప్తున్నారు. మాయలు మంత్రాలు క్షుద్ర పూజలు అసలు తీస్తుండంగను పొలం దున్నుతుండంగను రంగురాలు కానొస్తేనే మస్తు సంబరపడుతుంటారు. ఏదన్నా ఇలువున్న వస్తువు దొరికితే ఇంకింత ఖుషి అవుతారు. అటువంటిది మొన్నటిదాకా ఊరోటున్నదని కూడా తెలియని జాగల గ్రాములు కిలోలు కాదు టన్నుల బంగారం కానొస్తే ఇంకెట్లుండాలి? దేశం మొత్తంలో ఉన్న బంగారానికి డబులు త్రిబుల్ వెళ్తుందని తెలిస్తే ఏమనిపించాలి? చూసి మీ కళ్ళు కూడా జిగేలు మనిపించుకోరు మరి. నిన్న మొన్నటిదాకా మన దేశంలో బంగారు కానీ అనగానే కోలార్ మైన్స్ యాదకు వచ్చేది. కానీ ఇప్పటిసారి అట్లా కాదు, కొత్తగా ఉత్తరప్రదేశ్ మతికి వస్తుంది. అగో అట్లెందుకు అని అంటే 15 ఏళ్ల సంది సైంటిస్టులు సర్వే చేస్తే మొత్తానికి ఇప్పుడు బయటపడ్డాయి బంగారం గనులు. యూపీలో 2 తాను భూమి లోపల బంగారం నిల్వలు బయటపడ్డాయి. సన్భద్ర జిల్లాలో సన్పహాడీలో 2700 టన్నులు, హార్దీ పొలాలలో 650 టన్నుల బంగారం నిల్వలున్నాయని తేలిందట. అంటే మొత్తం కలిసి 3300 టన్నుల మీదనే ఉన్నదట. యోగి సర్కార్ జల్దీనే గనులకెళ్ళి బయటికి తీసే పనిలో పడుతుందట. 7 మెంబర్లతో టీమును తయారు చేసి ఈ టెండర్లతో మైనింగ్కు పర్మిషన్ ఇవ్వాలని ఆలోచన కూడా చేసి పెట్టిరట. ఇక ఆ బంగారం ఇట్లా బయటికి తీస్తే ఆ రాష్ట్ర ఖజానాకి ఇదివరదాకా ఎన్నడూ లేనంత మస్తు ఆందాన్ని వస్తుంది. ఇంకా అదృష్టం ఏంటంటే ఒక్క బంగారమే కాదు, యురేనియం, వజ్రాలు, ప్లాటినం కూడా ఈ గనులకి వెళ్ళినా వెళ్తాయి కావచ్చు అని సైంటిస్టులు అందాస్తూ చెప్తున్నారట. ఇక్కడ ఇంకో ముచ్చట ఏంటంటే దునియా మొత్తంలోనే అమెరికా దేశంలోనే బంగారం నిల్వలు ఎక్కువ ఉన్నాయి. అంత లెక్క తీస్తే 8000 టన్నుల బంగారం ఉన్నదట. ఈడ మన దేశంలో ఇప్పటికైతే 626 టన్నులు ఉన్నాయి. రేపు ఈ గనులు తవ్వుతూ వచ్చే బంగారం ఇప్పుడు మన దేశం మొత్తం మీద ఉన్న బంగారం నిల్వల కంటే 5 రెట్లు ఎక్కువ. చూడబోతుంటే యోగి సార్ పంట వండినట్టే కాదు బంగారం పడినట్టే అని అనుకోబట్టి ఈ ముచ్చట చూసినాను. చిటుకు పట్టుకు ముచ్చట్లేందో చూద్దాం. కట్నం తక్కువైందనో, మటన్ ముక్కలు చక్కగా పెడతలేరనో, మగ పిల్లగానికి అత్తగారు చక్కగా మర్యాద చేయలేదనో ఆగిన పెళ్లిళ్ళు ఇదివరకు మస్తుగా చూసినాం కదా. కానీ ఉత్తరప్రదేశ్ మీరట్ కాడ పెళ్లి పిల్లే నాకు ఈ పిల్లగాడొద్దని చెప్పేసింది. కారణం ఏందనంటే ఈ 4 ముచ్చు మొక్క పొడు పీటల మీదకి ఫుల్గా దాగొచ్చిండట. ఈసువంటోనే నేను జీవితాంతం మెడ కట్టుకొని తిరుగుతానని వీడు నాకు వద్దని మెడల పుస్తబడక ముందుకే చెప్పేసిందట. చుట్టాలు గిట్టాలు అంతా ఎట్లొచ్చినోళ్ళు అట్లనే వెళ్ళిపోయిండ్రు. అగ చూడుండ్రి ఎట్లా చూస్తున్నాడో సిగ్గు తప్పినోడు. మంచి పని చేసినవురా తల్లి, ఒంటికాయ సొంటుకొమ్ము లెక్క బతుకు బిడ్డ, ఎన్నేళ్ళు బతుకుతావో. అరరే ఏం ఘోరాలు జరుగుతున్నాయి ఉల్లా. నిన్నట్లనే నిజామాబాద్ కాడ ఒక పిల్లగాడు నీళ్ళనుకొని కిరసనాయలు దాగిండని చెప్పుకున్నావా? జగిత్యాల జిల్లా కోరుట్ల పోచమ్మవాడల 11 నెలల పిల్లగాడు ఆడుకునే గోలి మింగిండట. దవాఖానకు తీసుకుపోతుండగానే జీవి విడిచిండట. పాపం కదా, తల్లిదండ్రులు బాగా దల్లడిల్లుతున్నారు. కన్నపానం కదా, ఎంతమంది ఆపినా కన్న నీళ్ళు తీస్తూనే ఉన్నారు. జర మీరు కూడా పిల్లలను ఒక కన్ను కాదు 2 కన్నులు వేసి పెట్టుండ్రి, సరేనా? ఎవరన్నా పోరలు ఆపకుండా ఊక వరుతుంటే ఏమంటాం, వసపిట్ట లేక ఒకటే వరుతున్నవేంద్రా అని తిడుతుంటాం. కానీ ఈ పోరగాడైతే ఊళ్ళో తిరిగే పిట్టల సప్పుడుని ఇని అచ్చం అట్లనే మిమిక్రీ చేస్తున్నాడు. చేయరా చిన్న ఓ పారి మా వాళ్ళు వింటారు. హర్రి అచ్చం పిట్ట లెక్కనే అరుస్తున్నాడు కదా. ఆయనతో ఇంటి బయట ఇట్లనే కొడితే పిట్టలు వచ్చినాయి నాకు ఇట్లా ఆరబోసిన ఏమన్నా ఉంటే దబ్బు నురుకొచ్చి ఇంట్లోకి ఎత్తుకపోతారు కావచ్చు ఆడవాళ్ళు. అవరా చిన్న ఎప్పటి సంది అలవాటు అయిందిరా నీకు ఇట్లా?
కోరి పోరాడు సల్లకుండా పిట్టె కూతునే అలవాటు జవాబులు కూడా అట్లనే చెప్తున్నట్టున్నాడు. ఇక ఏదైతే ఏంది కానీ పిల్లగాని పిట్ట మిమిక్రీ టాలెంట్ అయితే సోషల్ మీడియాలో బాగా తిరగబెట్టింది. మరి ఇక పెద్దగా అయితే ఇంకేం నేర్చుకొని పేరెళ్తాడో ఆసనాలే యోగాలో చేసి పెయ్యం సుర్రి పాన మంచిగా కాపాడుకోరి అని చెప్తే ఎవరు వింటట్టున్నారు.